మనశంకర వరప్రసాద్ మూవీ ఇప్పటి వరకు కనుక చూసుకుంటే థియేటర్ దగ్గర అయితే ఒక అరాచకాన్ని అయితే లేపిందనమాట. చిరంజీవి గారికి ఉన్నటువంటి క్రేజు, చిరంజీవి గారికి ఉన్నటువంటి మేనియాని 100కి 200% ఉపయోగించుకుని అనిల్ రావు కూడా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో కాదు, ప్రాఫిట్ జోన్లో కూడా వెళ్ళి 200 crores అయితే లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం అయితే ఇంకొన్ని డేస్లోనే ఉంది ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోలో అయితే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే బీభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే సాధిస్తుంది. దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అంతకన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఏ హీరో యాంటీ ఫ్యాన్ కాదనమాట. నేను ఏ హీరో కలెక్షన్లు ఎక్కువ ఆ హీరో గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. పర్సనల్గా అయితే తీసుకోకండి ఏ వీడియోలో అయినా సరే. అయితే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే దారుణాన్ని లేపుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ చేసి ఉండరో ఎంతగానో రికార్డ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కనుక చూసుకుంటే భారీగా కలెక్షన్లు అయితే నమోదైతే చేస్తుంది మనశంకర వరప్రసాద్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మాట్లాడుకుంటే కనుక ఓ మీసాల పిల్ల అనేటువంటి సాంగ్ని అయితే దారుణంగా ట్రోల్ చేసిరో. అదొక వెడ్డింగ్ షూట్ లాగా ఉంది, అంతేకాకుండా అదొక అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఉంది. అసలు దాన్ని అన్నారు, అంతేకాకుండా అది దాన్ని సాంగ్ అనవలసిన అవసరం లేదు అని చెప్పి యాంటీ ఫ్యాన్స్ అయితే బాగా ట్రోల్ అయితే చేసారు అనమాట. అంతేకాకుండా దాని తర్వాత రిలీజ్ అయినటువంటి సాంగ్ను కూడా దారుణంగా ట్రోల్స్ అయితే చేసారు. కానీ దాని తర్వాత రిలీజ్ అయినటువంటి సాంగ్లు మాత్రం భారీగా హిట్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీసాల పిల్ల సాంగ్ తర్వాత బాగా ఫేమస్ అయినాయి అనమాట. అంతేకాకుండా సెకండ్ సాంగ్ వచ్చేసరికల్లా అది మన మౌలి తీసినటువంటి మూవీలో కాత్యాయిని సాంగ్ లాగా ఉందని చెప్పి ట్రోల్ చేయడం జరిగింది. ఇన్ని ట్రోల్స్కి గురైనటువంటి మూవీ ఫ్లాప్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం. కానీ మనల్ని అయితే ఒక ఆశ్చర్యపరిచేటువంటి విధంగా ఉందని చెప్పి మూవీ అయితే మనల్ని అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాం ఇంతగానో కలెక్షన్లు వస్తాయని చెప్పి. అది చిరంజీవి గారు 70 ఏజ్లో కంబ్యాక్ ఇస్తాడని చెప్పి కూడా ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేసి ఉండరు. ఎందుకంటే మనం బ్యాక్ కనుక చూసుకుంటే అప్పుడు కనుక చూసుకుంటే అసలు మన చిరంజీవి గారికి అయితే హిట్లు లేక చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. మళ్ళీ ఎవరన్నా హిట్ ఇస్తాడా అంటే సంక్రాంతిని పండుగని దారుణంగా ఉపయోగించుకున్నటువంటి డైరెక్టరు మన అనిల్ రావుపూడి అనమాట. ఎందుకంటే కొంతమందిని అయితే క్రియేటివిటీని నమ్ముతారు అనమాట, కొంతమంది అయితే డైరెక్షన్ అయితే నమ్ముతారు. కానీ అనిల్ రావుపూడి అయితే పండుగ సీజన్ అయితే బాగా నమ్ముకుంటాడు. ఆ సీజన్ అయితే బాగా కలిసి వస్తుందని చెప్పి ఒకసారి చూసిన తర్వాత దాన్ని అలానే పట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడే సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ అందరిని టార్గెట్ పెట్టుకొని మూవీ హిట్ అవుతుంది అని చెప్పి బాగా టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. మీరు గమనిస్తే మనశంకర వరప్రసాద్ అనేటువంటి ఆ టైటిల్ కూడా ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరగా ఉంది. అంతేకాకుండా రేపు యంగ్ స్టార్స్ కావచ్చు, యంగర్ పీపుల్ కావచ్చు, ఎవరికి కూడా చూడాలని చెప్పి అనిపించదు అనమాట. ఒక్క ఫ్యామిలీని మాత్రమే. ఇప్పుడు సంక్రాంతికి ఎన్ని ఫ్యామిలీలు వస్తాయన్నమాట, ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంతేకాకుండా ప్రతి ఒక్కరైతే ఆ మూవీ చూడాలని చెప్పి మూవీ ప్లాన్ చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్క మూవీ ప్లాన్ చేసుకునే వాళ్ళైనా సరే మూవీ చూడడానికి ప్రయత్నిస్తారు అనమాట. అంత సీజన్లో కూడా ప్లాన్ చేసుకొని కలెక్షన్ అయితే భారీగా కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇది గొప్ప విషయమే. మెగాస్టార్ చరిత్రలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, అంతేకాదు వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీ. అంతేకాకుండా చిరంజీవి గారు కూడా మూవీలో 1000% అయితే ఎఫర్ట్ అయితే పెట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే సాంగ్ వింటున్నా సరే, ఆ ముందు హుక్ స్టెప్ సాంగ్ అయినా సరే, ఆ క్రేజ్ అయినా సరే, మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మెగాస్టార్ పర్ఫార్మెన్స్ కానీ, మన విక్టరీ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, అనిల్ రావుపూడి డైరెక్షన్ కానీ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ మూవీ త్వరలోనే 400 కోట్లు అయితే కుల్లగొట్టేటువంటి అవకాశాలు అయితే భారీగా కనబడుతున్నాయి. ఇదైతే 100% అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మూవీ అయితే 400 కోట్లు అయితే కుల్లగొడుతుంది అనమాట. ఇంకొక 5 డేస్ ఆగితే లాంగ్ రన్ అంతా ఫినిష్ అయిపోయేసరికల్లా 400 కోట్ల రికార్డ్ అని చెప్పి మనమైతే యూట్యూబ్లో వీడియోలు అయితే చూసుకోవాలన్నమాట. అంతకన్నా మ్యానియా, అంతకన్నా ఇంపాక్ట్ అయితే అనిల్ రావుపూడి చిరంజీవి గారికి తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. దీనిపైన మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.